Welcome students and my dear parents. JW 2025 ఫైనల్ రిజల్ట్స్ రిలీజ్ చేసిన టైంలో ర్యాంక్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ర్యాంక్స్ అసలు ఎలా ఇస్తారు? ఇండివిజువల్గా సెషన్ 1, సెషన్ 2 బెస్ట్ ఆఫ్ 1 అంటే ఎలా సబ్జెక్ట్ వైజ్గా ఇస్తారా, ఓవరాల్గా వచ్చిన పర్సెంటేజ్ బేస్ చేసుకొని ఇస్తారా? అసలు ర్యాంక్ కార్డ్లో మనకు ఏమేమి డీటెయిల్స్ వస్తాయి, మనం ఏమేమి వెరిఫై చేసుకోవచ్చు క్లారిటీగా ఇప్పుడు చూపిస్తాను. చాలామందికి దీనిపైన చాలా డౌట్స్ అయితే ఉన్నాయి. అవన్నీ ఈ వీడియో ద్వారా మీకు అర్థమైపోతాయి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. సో ఇక్కడ అందరికీ ఉన్న ఫస్ట్ డౌట్ ఏంటంటే, మేము సెషన్ 1 ఎగ్జామ్ రాసాం, సెషన్ 2 ఎగ్జామ్ రాసాం కదా, యాక్చువల్గా ర్యాంక్ అనేది బెస్ట్ ఆఫ్ 1% తీసుకొని ఇస్తే మాకు ఇన్ కేస్ సెషన్ 1లో ఎక్కువ పర్సెంటేజ్ వచ్చింది మ్యాథ్స్ సబ్జెక్ట్లో, సెషన్ 2లో తక్కువ పర్సెంటేజ్ వచ్చింది, కానీ ఓవరాల్గా చూసుకున్నప్పుడు మళ్ళీ సెషన్ 2లోనే ఎక్కువ పర్సెంటేజ్ వచ్చింది. ఇప్పుడు సెషన్ 1లో ఒక సబ్జెక్ట్లో ఎక్కువ పర్సెంటేజ్ ఉంది కాబట్టి ఈ పర్సెంటేజ్ తీసుకుంటారా లేదా, ఇలా చాలా డౌట్స్ అయితే ఉన్నాయి కదా. ఈ ర్యాంక్ కార్డ్ ఇప్పుడు మీకు చూస్తే అన్నీ అర్థమైపోతాయి. బిఫోర్ దట్ మీ కౌన్సిలింగ్ సంబంధించిన కంప్లీట్ గైడెన్స్ మెంటర్షిప్ కావాలంటే మీకు ఇక్కడ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో కామెంట్లో కూడా పిన్ చేయడం జరిగింది. జోసా సీసాప్ అయితే 2500 రూపీస్. జోసా సీసాప్తో పాటు బిట్ షాట్, విఐటి, మణిపాల్, అమృత, కమెడ్కే, శాస్త్ర ప్రైవేట్ యూనివర్సిటీస్ అన్నీ కావాలనుకుంటే 4000 రూపీస్. మీకు యూపీఐ ఐడి, స్కాన్ ఐడి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. మెంటర్షిప్ మాకు కంప్లీట్గా కావాలి, మీ గైడెన్స్ కంపల్సరీ మాకు కావాలన్న స్టూడెంట్స్ ఆర్ పేరెంట్స్ పేమెంట్ చేసిన తర్వాత వాట్సాప్కి ఇదే నెంబర్కి మెసేజ్ చేయండి. అండ్ మై కైండ్ రిక్వెస్ట్ టు ఎవ్రీవన్, మీ డౌట్స్ క్లారిఫికేషన్ కోసం కాల్స్, మెసేజెస్ మెంటర్షిప్లో జాయిన్ అవ్వక ముందు మాత్రం ఎవరూ చేయకండి. ఓన్లీ మెంటర్షిప్లో జాయిన్ అయిన స్టూడెంట్స్ పేరెంట్స్కి మాత్రమే కాల్స్కి, మెసేజ్కి రిప్లై ఇవ్వడం జరుగుతుంది. 100% టైం వాళ్ళకే స్పెండ్ చేయడం జరుగుతుంది. మీకు మన మెంటర్షిప్ ఎంత జెన్యూనో తెలియాలంటే కనుక మన ఛానల్ ఓపెన్ చేసి ఛానల్లో పోస్ట్స్ ఉంటాయి చూడండి. ప్రీవియస్ ఇయర్స్లో స్టూడెంట్స్కి ఎవరెవరికి ఎలా సీట్స్ వచ్చాయి, మనం ఏమేమి చేసాం, వాళ్ళకి ఎంత సపోర్ట్ వచ్చింది, మన గైడెన్స్ ఎంత జెన్యున్గా ఉందనేది మీకే అర్థమవుతుంది. సో ఇంకా ర్యాంక్ కార్డ్ విషయానికి వస్తే ఇక్కడ మీకు చూపిస్తుంది, ఒక్కసారి చూడండి. మనకి ఇప్పుడు రిజల్ట్స్ డిక్లేర్ చేసిన తర్వాత ఫస్ట్ ర్యాంక్ కార్డ్ ఇలానే ఇస్తారు, మీ డీటెయిల్స్తో పాటు సెషన్ 1లో మీకు వచ్చిన పర్సంటేజ్ సబ్జెక్ట్ వైజ్గా ఓవరాల్గా, సెషన్ 2లో మీకు వచ్చిన పర్సంటేజ్ ఓవరాల్ పర్సంటేజ్, ఫైనల్గా ఏ పర్సంటేజ్ తీసుకున్నారనేది ఇక్కడ ఉంటుంది. సో ఇక్కడ స్టూడెంట్కి చూడండి, సెషన్ 1లో మ్యాథ్స్ 96.1 వచ్చింది, సెషన్ 2లో 95.99 వచ్చింది. సో సెషన్ 2లోనే మ్యాథ్స్లో తక్కువ వచ్చింది, కానీ సెషన్ 1లో 96 అంటే ఎక్కువ వచ్చింది. ఇప్పుడు మరి ఈ స్టూడెంట్కి సెషన్ 1 బెస్టా, సెషన్ 2 బెస్టా, ఒక్కసారి కామెంట్లో మెన్షన్ చేయండి. మీరు అనుకున్నది ఎంతవరకు కరెక్టో మీకు అర్థమైపోతుంది. ఫిజిక్స్ చూడండి, 96.62 సెషన్ 1, 95.35 సెషన్ 2. కెమిస్ట్రీ 89.14 సెషన్ 1లో, సెషన్ 2 వచ్చేసరికి 96.21 వచ్చింది. సో ఓవరాల్ పర్సంటేజ్ చూసుకుంటే సెషన్ 1లో 95.93 అయితే సెషన్ 2లో 97.13. మరి మనకి ఇక్కడ ఏ పర్సంటేజ్ తీసుకున్నారో మీకు అర్థమైపోతుంది చూడండి. బెస్ట్ ఆఫ్ 1 అంటే మ్యాథ్స్లో 96 ఉంది కాబట్టి ఇది ఎక్కువ కదా, దీన్ని తీసుకోవాలా? నో, మీరు అలా అనుకుంటే మాత్రం రాంగ్. సబ్జెక్ట్ వైజ్గా పర్సంటేజ్ ఏది ఎక్కువ ఉంటే అది బెస్ట్ అని తీసుకోరు. ఓవరాల్గా మనకు టోటల్ పర్సంటేజ్ ఏది ఎక్కువైతే ఉంటుందో దాన్ని మాత్రమే కన్సిడర్ చేస్తారు. సో ఇక్కడ 97.13 సెషన్ 2లోనే ఎక్కువ ఉంది కాబట్టి టోటల్గా సెషన్ 2లో వచ్చిన పర్సంటేజ్ బేస్ చేసుకొని మీకు ర్యాంక్స్ ఇవ్వడం జరుగుతుంది. ర్యాంక్ కూడా ఎలా ఇస్తారు అంటే కనుక ఇండివిజువల్గా మీరు ఇప్పుడు సిఆర్ఎల్ ర్యాంక్ అనేది అందరికీ కామన్గా ఉంటుంది, అంటే ఓపెన్ కేటగిరీ ర్యాంక్. మళ్ళీ మీకు జనరల్, ఈడబ్ల్యూఎస్ ర్యాంక్ ఉంటుంది, ఓబీసీ ర్యాంక్ ఉంటుంది, మీ కేటగిరీ బట్టి. ఎస్టీ అయితే ఎస్టీ, ఎస్సీ అయితే ఎస్టీ, పీడబ్ల్యూడీ స్టూడెంట్స్కి పీడబ్ల్యూడీ ర్యాంక్ మీ ర్యాంక్ కార్డులో డిస్ప్లే వస్తాయి. దాన్ని బట్టి మీకు ఎంత ర్యాంక్ వచ్చింది, సిఆర్ఎల్ ర్యాంక్ ఎంత, కేటగిరీ ర్యాంక్ ఎంత తెలుస్తుంది. దీంతో పాటు వెరీ 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 ఇంపార్టెంట్, అందరికీ ఉన్న డౌట్, అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్కి మేము ఎలిజిబుల్ అయ్యామా లేదా. చాలామంది పేరెంట్స్ కూడా ఇదే డౌట్ ఉంటుంది. ఇక్కడ కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ ఎన్టీఏ స్కోర్ ఫర్ జేయూ అడ్వాన్స్ 2024 ఇది లాస్ట్ ఇయర్. మనకి ఇప్పుడు 2025కి
కట్ ఆఫ్ ఎంత ఉంటుంది అనేది కూడా మన ర్యాంక్ కార్డులోనే ఇచ్చేస్తారు. దాంతోపాటు మీకు ఎలిజిబులా కాదా అనేది కూడా మెన్షన్ చేస్తారు. నాట్ ఎలిజిబుల్ అయితే నాట్ ఎలిజిబుల్ అని, ఎలిజిబుల్ అయితే ఎలిజిబుల్ అని డైరెక్ట్గా ర్యాంక్ కార్డులోనే ఇచ్చేస్తారు. మీరు ఆ ర్యాంక్ కార్డ్ చూసి మీకు అర్థమైపోతుంది ఇంకా అడ్వాన్స్డ్కి మీరు ఎలిజిబుల్ అయ్యారా కాలేదా అనేది. అది ర్యాంక్ కార్డ్ వచ్చిన తర్వాత తెలుస్తాయి. సో ర్యాంక్ కార్డులో మీకు ఇన్ని డీటెయిల్స్ ఉంటాయి. మీ ర్యాంక్తో పాటు మీ కేటగిరీ ర్యాంక్తో పాటు అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్ క్వాలిఫై అయ్యారా లేదా, మీకు ఓవరాల్గా ఎంత పర్సెంటేజ్ వచ్చింది, బెస్ట్ ఆఫ్ 1 ఏది, ఈ బెస్ట్ ఆఫ్ 1లో ఏది తీసుకొని ర్యాంక్ ఇచ్చారు, ఈ డీటెయిల్స్ అన్నీ మీరు చెక్ చేసుకోవచ్చు ర్యాంక్ కార్డులో. థ్యాంక్ యూ.